హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భరత్ని చంపాలని చూసిన పల్లవి భరత్ గురించి అసలు నిజం తెలుసుకొని భరత్ని కాపాడిన రాజేశ్వరి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చక్రధర్ మీనాక్షి కలిసి రాముల వారి కళ్యాణం చేయడం చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక చక్రధర్ పైన అవని పైన పట్టరాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అవని మాత్రం పల్లవి తన సొంత చెల్లెలు అని నిజం తెలుసుకొని పల్లవి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన పల్లవి, ఇదేంటి ఈ అవని ఎప్పుడు నా వైపు కోపంగా సీరియస్గా చూస్తుంది, కానీ ఈరోజేంటి తన చూపుల్లో ఏదో తేడా కనిపిస్తుంది అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత మీనాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే పల్లవి కోపంగా మీనాక్షిని అడ్డుకుంటుంది. ఇక మీనాక్షి పల్లవిని తప్పించుకొని వెళ్తూ ఉన్న పల్లవి మాత్రం మీనాక్షి వెంటే పడుతూ ఉంటుంది. ఆగు, ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటే, చూడు పల్లవి, నీతో వాదించే ఓపిక నాకు లేదు, నన్ను వెళ్ళనివ్వు అని అంటూ ఉంటే, ఎందుకు అన్ని నాటకాలు ఆడుతున్నారు? ఇదంతా మా నాన్నని మీ వైపుకు తిప్పుకోవాలనే కదా డ్రామాలు ఆడుతున్నారు అని అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి, ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అవును, ఆ రోజు మీరంతా ఏమన్నారు? మా డాడే నీ పిల్లలకి తండ్రి అని తెలిస్తే చాలని చెప్పావు. ఆయనతో భార్యాభర్తల సంబంధం అవసరం లేదని చెప్పావు. ఆయన మాతో ఉండనవసరం లేదని కూడా చెప్పావు. కానీ మళ్ళీ ఇప్పుడు చేసిందేంటి? మా డాడీతో కలిసి అందరి ముందు రాముల వారి కళ్యాణం జరిపిస్తారా అని అంటూ ఉంటే, చూడు పల్లవి, నేనేమి మీ నాన్నతో కలిసి ఉండడం కోసం ఇదంతా చేయలేదు. నేను భరత్ కోసం మొక్కుకున్నాను, అందుకే ఆ మొక్కు తీర్చుకున్నాను. అంతేకాని నేనేమి ఆయనతో కలిసి ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు, అనుకోను కూడా. నువ్వు ఏవేవో ఊహించుకోకు అని ఇక మీనాక్షి చెప్పగానే పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, చూడండి, మా డాడ్ని కానీ నాకు మా మామ్కి దూరం చేయాలని మీరు కానీ ఆ అవని కానీ ప్రయత్నించారో నేనేం చేస్తానో నాకే తెలీదు అని పల్లవి కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా ఉండగా మరో పక్క చక్రధర్ అయితే ఇంటికి వెళ్తాడు. చక్రధర్ ఇంట్లోకి వెళ్తూ ఉంటే రాజేశ్వరి కోపంగా అక్కడే ఉండి, ఆగండి అని కోపంగా అరుస్తుంది. దాంతో చక్రధర్ అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి, పూజ బాగా జరిగినట్టుందే అని అనగానే, చూడు రాజేశ్వరి, నువ్వు నన్ను మూర్ఖంగా ఆలోచించి గదిలో బంధించావు. నేను అక్కడికి వెళ్ళకపోతే అక్కడ అందరూ అవమానాల పాలవుతారు, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, మీరు ఇన్ని రోజులు అంటూ ఉంటే ఏమో అనుకున్నానండి, కానీ మీరు పూర్తిగా మారిపోయారు. ఎంతలా అంటే మీరు బయటికి వెళ్ళొద్దని డోర్ లాక్ చేస్తే మీరు కిటికీలోంచి దూకి మరీ ఆ మీనాక్షి కోసం వెళ్ళిపోయారు అంటే అక్కడే అర్థమవుతుంది మీ మనసులో ఆ మీనాక్షి స్థానం ఏంటో నా స్థానం ఏంటో అని అనగానే, రాజేశ్వరి, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోవద్దు. నేనేమి మీనాక్షితో కలిసి ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. భరత్ గురించి ఏదో మొక్కుకున్నాను అంటే అక్కడికి వెళ్ళాను. పూజ అయిపోయాక పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఇక్కడికే వచ్చేసాను అని అంటూ ఉంటే, ఇక చాలా ఆపండి. చేసిందంతా చేసి ఇప్పుడు నా ముందు ఓదార్చినట్టు నా మీదే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారా? మీరు పూర్తిగా మారిపోయారు. ఆ మీనాక్షితోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు అని అనగానే ఇక చక్రధర్, చూడు రాజేశ్వరి, నువ్వు మళ్ళీ పదే పదే అదే మాట చెప్పి నా మనసుని మార్చకు. నువ్వు ఇంతలా నన్ను దూరం పెట్టి ఇంత కోపంగా చూస్తూ ఉంటే మరి నేను మీనాక్షికి దగ్గర అవ్వకుండా నీతో ఎలా ఉంటాననుకున్నావు అని అనగానే రాజేశ్వరి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మీరు మాట్లాడేది అని అనగానే, అవును రాజేశ్వరి, నేను అవనికి మీనాక్షికి ఎంతో ద్రోహం చేశాను, చెప్పలేనంత అన్యాయం చేశాను. మీనాక్షి జీవితం నాశనం చేశాను. అలాంటి నన్ను
అవని మీనాక్షి పెద్ద మనసుతో క్షమించారు, నన్ను అభిమానించారు, నన్ను ప్రేమించి ఆరాధిస్తున్నారు. కానీ మీరు మాత్రం నేను తప్పు చేశానని క్షమించమని బ్రతిమలాడుకున్నా నువ్వు పల్లవి నా మాట వినకుండా నన్ను ఇంకా మీ మాటలతో చేష్టలతో చిత్రహింసలు పెడుతున్నారు. మీరు అంతలా దూరం పెడుతున్నా నేను ఇంకా మీతో ప్రేమగా ఉండాలని ఎందుకు చూడాలి? నాకు ప్రేమ దొరికే చోటుకే ఎందుకు వెళ్ళకూడదు అని చక్రధర్ అంటూ ఉంటే ఇక రాజేశ్వరి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూడు రాజేశ్వరి, పదే పదే నువ్వు ఆ టాపిక్ని తీసుకొచ్చి నా మనసు మార్చకు అని చెప్పి చక్రధర్ అక్క నుండి వెళ్ళిపోతాడు. ఇక చక్రధర్ వెళ్ళిపోయిన తర్వాత భానుమతి అయితే, ఏంటి రాజేశ్వరి, నాకేం అర్థం కావట్లేదు. అల్లుడి గారి మాటలు వింటూ ఉంటే నిజంగానే శాశ్వతంగా ఆ మీనాక్షితో ఉండిపోయేలా ఉన్నారే, నీకు అన్యాయం చేసేలా ఉన్నారు అని అంటూ ఉంటే రాజేశ్వరి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదంతా నీ వల్లేనే, నేను చెప్తూనే ఉన్నాను అల్లుడి గారిని క్షమించి అల్లుడి గారితో ప్రేమగా ఉండు అని. నువ్వు నా మాట వింటే కదా మొండికి పోయి నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని ఇక భానుమతి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే అవని తన గదిలో కూర్చొని చక్రధర్ తనతో చెప్పిన రహస్యం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి తన సొంత చెల్లెలను తెలుసుకొని పల్లవి తను కలిసినప్పటి క్షణాలన్నీ గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు పల్లవి నేను ఒకే తండ్రి రక్తం పంచుకొని పుట్టామని అనుకున్నాను. అలా తెలిసినప్పటి నుండి నాకంటూ ఒక చెల్లెలు ఉందని చాలా సంతోషపడ్డాను. కానీ ఒకే తండ్రి రక్తంతో పాటు ఒకే తల్లి కడుపులో పెరిగామని నిజం తెలిసాక పల్లవి పైన ఇష్టం, ప్రేమ మరింత పెరిగాయి. నా చెల్లెలి పట్ల నాకు ఎంత బాధ్యత ఉందో నాకు ఇప్పుడు తెలిసొస్తుంది. లేదు, నా చెల్లెల్ని బాధ పెట్టకూడదు. తన మనసుని ఎలాగైనా మార్చి తన జీవితాన్ని చక్కదిద్దాలి. ఇప్పుడు పల్లవి విషయంలో నాకు మరింత బాధ్యత పెరిగింది. నా చెల్లెల్ని నేనే దారిలో పెట్టుకుంటాను అని అవని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే తెల్లవారినా కూడా పల్లవి నిద్ర లేవకుండా అలాగే పడుకుని ఉంటుంది. ఒక్కసారిగా పల్లవికి మెలకువ వచ్చి లేచి కూర్చుంటుంది. ఫోన్లో టైం చూసేసరికి టైం 8 అవుతుంది. ఈ పాటికి నేను లేచి ఇంట్లో పనులన్నీ చేయాలి కదా. ఈరోజు ఇలా పడుకున్నానేంటి? ఇప్పుడు అవని నన్ను ఎంత టార్చర్ పెడుతుందో ఏంటో అని చెప్పి ఇక పల్లవి అయితే గబగబా జడ ముడేసుకుంటూ బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవని ఎదురుగా రావడం చూసి, అక్క సారీ అక్క, నాకు తొందరగా మెలకువ రాలేదు. ఒక అర్ధగంటలో ఇల్లంతా శుభ్రం చేసి అన్ని పనులు చేసేస్తానక్క, ప్లీజ్ అక్క అని అంటూ ఉంటే ఇక పల్లవి ఇక అవని, పల్లవి నువ్వేమీ పని చేయనవసరం లేదు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వేడివేడిగా టిఫిన్ చేద్దు కానీ అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటూ ఉంటే, నువ్వు విన్నది నిజమే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వేడివేడిగా టిఫిన్ చేద్దు కానీ అని అనగానే, మరి ఇంట్లో పనులన్నీ అని అంటుంది. అవన్నీ నేను చేసేసానులే, నువ్వు చెప్పింది చెయ్యి అని అనగానే ఇక పల్లవికి ఏమీ అర్థం కాక అయోమయంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ అవని ప్రవర్తనలో నిన్నటి నుంచి ఏదో తేడా కనిపిస్తుంది. డాడ్ అవనితో మాట్లాడిన తర్వాత అవని ఇంకా నా పైన ప్రేమను చూపిస్తున్నట్టు అర్థమైంది. ఇప్పుడు చూస్తేనేమో నన్ను ఇంట్లో పనులు చేయనివ్వడం లేదు. అసలు ఏమై ఉంటుంది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ నాతో ఇలా మంచిగా ఉన్నట్లు నటించి మా డాడ్ని పూర్తిగా వాళ్ళ వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నారా? ఎస్, అదే అయ్యుంటుంది. అందుకే ఈ అవని ఈ విధంగా నాటకాలు ఆడుతుంది. ఈ అవని డ్రామాలకి, దీని నాటకాలకి నేను అస్సలు పడిపోను. ఎలాగైనా ఈ అవనిని, డాడ్ని, ఆ మీనాక్షిని, ముగ్గురిని కలిసి ఒకేసారి దెబ్బ కొట్టాలి. కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవనిని కానీ, డాడ్ని కానీ, మీనాక్షిని కానీ ఏమైనా చేస్తే అందరూ నన్నే అనుమానపడతారు.
ముఖ్యంగా డాడ్ అయితే అవనికి మీనాక్షికి ఏదైనా జరిగినా నన్ను చంపేస్తారు. కానీ అలా జరగకూడదు. కానీ వీళ్ళంతా బాధపడాలి. కానీ ఏం చేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే పల్లవికి భరత్ గుర్తుకు వస్తాడు. ఎస్, డాడ్ని, మీనాక్షిని, అవనిని అందరినీ దెబ్బ కొట్టడానికి భరత్ గాడే సరైన మార్గం. ఆ భరత్ గారిని లేపేస్తే అందరూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. తమ్ముడు దూరమయ్యాడని ఆ అవని, కన్న కొడుకు దూరమయ్యాడని ఆ మీనాక్షి, ఇన్నేళ్ళు దూరం ఉన్న కొడుకు ఇప్పుడు దగ్గరయ్యి చనిపోయాడని డాడ్, వీళ్ళంతా కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. అది చూసి నేను సంతోషపడవచ్చు. అవును, భరత్ని లేపేయాలి అని ఇక పల్లవి అయితే నిర్ణయించుకుంటుంది. వెంటనే రౌడీలకి ఫోన్ చేసి భరత్ ఫోటో పంపించి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ వాడు మాత్రం బ్రతకూడదు, ఏం చేసైనా సరే వాడిని చంపేయాలి అని అనగానే ఇక రౌడీలు కూడా సరే మేడం, మీరు చెప్పినట్టుగానే అతన్ని చంపేస్తాం, చూస్తూ ఉండండి అని ఇక రౌడీలు చెప్పగానే ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రౌడీలు భరత్ని చంపడం కోసం భరత్ ఇంటికి వచ్చే దారిలోనే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక భరత్ తన ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. మరోపక్క ప్రణతి భరత్ ఇంటికి రాకపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, ఈ పాటికే భరత్ ఇంటికి వచ్చారు కదా, ఇంకా రాలేదేంటి, ఫోన్ చేస్తేనేమో రీచ్ అవ్వడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఇక ప్రణతి చాలా కంగారు పడుతూ ఉంటే అప్పుడే మీనాక్షి అక్కడికి వచ్చి ఏంటమ్మా భరత్ ఇంకా రాలేదా అని అంటూ ఉంటే రాలేదత్తయ్య, తన కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటే నీకు తెలుసు కదమ్మా వాడు కాస్త లేటుగా వస్తాడని, నువ్వేం కంగారు పడకు, వాడు వచ్చేస్తాలే అని అనగానే ఇక ప్రణతి అయితే అలాగే అత్తయ్య అని అంటుంది. భరత్ ఇంటికి రావడం కోసం వస్తూ ఉంటే అప్పుడే ఇక రౌడీలు భరత్కి అడ్డుగా వస్తారు. ఆ రౌడీలను చూసి భరత్ ఒక్కసారిగా బైక్ని స్టాప్ చేస్తాడు. కోపంగా బైక్ దిగి రే ఎవర్రా మీరంతా, ఎందుకు నా బైక్కి అడ్డుగా వచ్చారు అని అనగానే చూడు, ఇప్పుడు నిన్ను చంపేయాలంటే నిన్ను ఆపాలి కదా, అందుకే నీ బైక్ని ఆపాము అని అనగానే ఇక భరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, అసలు ఎవరు మీరంతా అని అంటూ ఉంటే అదంతా నీకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను చంపాల్సిన అవసరం మాకు చాలానే ఉంది అని అనగానే భరత్ షాక్ అయిపోతాడు. మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అనగానే అడ్డు తప్పుకోవడం కాదు, నిన్నే అడ్డు తప్పించడానికి వచ్చాము, నువ్వు మాకు కోఆపరేట్ చేసావనుకో చావు ఎంత ఈజీగా ఉంటుందో నీకు చూపిస్తాము, కాదు కూడదు అని రివర్స్ అయ్యావో చావు ఎంత నరకంగా ఉంటుందో చనిపోకముందే చూస్తావు అని అనగానే భరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. భరత్ ఇక వెంటనే అక్కడ నుండి పారిపోతూ ఉంటే రౌడీలు భరత్ వెంటే పరిగెడుతూ ఉంటారు. ఇక అప్పుడే అందులో ఉన్న ఒక రౌడీ తన దగ్గర ఉన్న కర్రని భరత్ వైపుకి విసురుతాడు. దాంతో ఇక కర్ర భరత్కి తాకి అక్కడే కుప్పకూలి పడిపోతాడు. భరత్ ఇక అక్కడ పడిపోగానే రౌడీలంతా భరత్ దగ్గరికి వస్తాడు. భరత్ అక్కడ తల పట్టుకొని బాధపడుతూ వద్దు, నన్ను ఏం చేయొద్దు, మీకు దండం పెడతాను అని బ్రతిమలాడుతూ ఉన్న ఆ రౌడీలు కాస్తైనా కనికరం చూపించకుండా భరత్ని కర్రలతో కొడుతూ ఉంటాడు. ఇక అలా ఒళ్ళంతా దెబ్బలు అయ్యి రక్తాలు వస్తూ ఉంటాయి. అప్పుడే అందులో ఉన్న ఒక రౌడీ ఒక పెద్ద కత్తి తీసుకొని భరత్ని పొడవబోతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడ ఏదో కార్ వస్తున్న సౌండ్ చూసి రే ఎవరో వస్తున్నారా, వీడు ఇన్ని దెబ్బలతో ఇక బ్రతికే ఛాన్సే లేదు, పదండి వీడి చావు వీడే చేస్తాడు, లేకపోతే మనం దొరికిపోతాము అని రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. ఇక భరత్ అయితే ఒళ్ళంతా దెబ్బలతో రక్తాలు కారుతూ రోడ్డుపైనే పడిపోయి ఉంటాడు. ఇంతలోనే అటుగా వెళ్తున్న కొంతమంది భరత్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. భరత్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక భరత్ దగ్గర ఉన్న ఫోన్తో
ప్రణతికి ఫోన్ చేస్తారు. భరత్ నుండి ఫోన్ రాగానే ప్రణతి చాలా ఎగ్జైట్మెంట్గా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో భరత్, ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అని అంటూ ఉంటే, సారీ అమ్మా, మీ ఆయనకి ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పగానే ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు అనేది, భరత్కి యాక్సిడెంట్ అయిందా అని అనగానే ఆ మాట విని మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ప్రణతి, ఏమంటున్నావు నువ్వు అని అనగానే, అత్తయ్య, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారంట, పదండి వెళ్దాం అని ప్రణతి మీనాక్షి చాలా కంగారుగా హాస్పిటల్కి బయలుదేరుతారు. విషయం తెలుసుకున్న అవని, అక్షయ్, ఇంట్లో వాళ్ళంతా హాస్పిటల్కి వస్తారు. ఇక భరత్ కండిషన్ గురించి తెలుసుకున్న చక్రధర్ కూడా భరత్ కోసం చాలా కంగారుగా హాస్పిటల్కి వస్తాడు. ఇక అందరూ ఐసీయూ బయట చాలా బాధపడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. డాక్టర్లు భరత్కి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగానే అందరూ డాక్టర్తో కంగారుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక చక్రధర్, డాక్టర్, ఇప్పుడు మా భరత్కి ఎలా ఉంది, వాడికి ఏ ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే, అతను మీకేమవుతాడు అని అడుగుతాడు. ఇక అప్పుడు చక్రధర్, భరత్ నా కొడుకు డాక్టర్, చెప్పండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మీరు ఏ దేశం నుండైనా స్పెషలిస్ట్లని తీసుకురండి, నా కొడుక్కి ఏమీ కాకూడదు అని చక్రధర్ చాలా ఆరాటపడుతూ ఉంటే అది చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ మాట్లాడుతూ, అప్పుడే ఏం చెప్పలేమండి, అతనికి ఆ గాయాల వల్ల బాగా బ్లడ్ పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి, అతనికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ మా దగ్గర అవైలబుల్గా లేదు, మీ దగ్గర ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళని పిలిపించి బ్లడ్ ఇవ్వండి, అలాగైతేనే అతన్ని కాపాడగలం అని అనగానే ఇక చక్రధర్, ఓకే డాక్టర్, మాలో ఎవరి బ్లడ్ అయినా సూట్ అవుతుందేమో చూడండి అని అనగానే ఇక అందరూ వాళ్ళ బ్లడ్ గ్రూప్ని చెప్తూ ఉంటారు. అది విని డాక్టర్, లేదండి, అతనిది ఓ పాజిటివ్, ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళే బ్లడ్ ఇస్తే అతనికి ఏ ప్రమాదం జరగదు, మీరు అర్జెంటుగా డోనర్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక అవని, నాన్న ఇప్పుడేం చేద్దాం, భరత్కి సంబంధించిన ఆ బ్లడ్ ఎవరి దగ్గర ఉంది అని అంటూ ఉంటే అప్పుడే చక్రధర్కి ఒక విషయం గుర్తొస్తుంది. అమ్మ అవని, మీ పిన్నిది ఓ పాజిటివేనమ్మా అని అనగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే రాజేశ్వర్ది అదే బ్లడ్ గ్రూప్ అని తెలుసుకొని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవని, నాన్న కానీ పిన్ని అని అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకమ్మా, రాజేశ్వర్ని ఎలాగైనా నేను హాస్పిటల్కి తీసుకొస్తాను అని అనగానే ఇక పల్లవి, ఏంటి డాడ్, ఎవరి కోసమో మా మామ్ తన బ్లడ్ ఇవ్వడం ఏంటి, మామ్ ఇక్కడికి రాదు, బ్లడ్ ఇవ్వదు అని అనగానే చక్రధర్కి చాలా కోపం వస్తుంది. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు, అయినా నా భార్య రాజేశ్వరేమి నీ అంత కసాయిది కాదు, మనిషి ప్రాణాలు పోతుంది అంటే తనేమి ఇంత మొండిగా ఉండదు, ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వడానికి హాస్పిటల్కి వస్తుంది, నేను తీసుకొస్తాను అని ఇక చక్రధర్ అయితే రాజేశ్వరి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో డాడ్ మమ్మీని ఇక్కడికి తీసుకురాకూడదు, మమ్మీ ఇక్కడికి రావడానికి ఒప్పుకోకూడదు అని పల్లవి అయితే పక్కకు వెళ్ళి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. ఇక రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పల్లవి అని అనగానే, మామ్ డాడ్ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ భరత్ గారికి బ్లడ్ ఇప్పించాలని చూస్తున్నాడు అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది అని అనగానే, అవును మామ్, ఆ భరత్ గారిది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, మాలో ఎవరిది కూడా ఆ గ్రూప్ బ్లడ్ లేదు, నీది ఓ పాజిటివే కదా, అందుకే డాడ్ తన కొడుకుని కాపాడుకోవడం కోసం నిన్ను తీసుకురావాలని ఇంటికి వస్తున్నాడు. చూడు మామ్, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి రావడానికి వీల్లేదు, ఆ భరత్కి బ్లడ్ ఇవ్వడానికి అస్సలు వీల్లేదు, నాన్న ఏం చెప్పినా కూడా నువ్వు మాత్రం స్ట్రాంగ్గా ఉండు మామ్ అని పల్లవి చెప్పగానే, అలాగే పల్లవి అని ఇక రాజేశ్వరి ఫోన్ కట్ చేస్తుంది.
ఇంతలోనే చక్రధర్ చాలా కంగారుగా రాజేశ్వరి రాజేశ్వరి అని హాల్లోకి వస్తూ ఉంటాడు. ఇక రాజేశ్వరి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ రాజేశ్వరి పద రాజేశ్వరి మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని అనగానే హాస్పిటల్కా దేనికి అని అడుగుతుంది రాజేశ్వరి. అక్కడ అక్కడ ఒక నిండు ప్రాణం చావు బ్రతుకులతో పోరాడుతుంది. ఇప్పుడు ఆ ప్రాణాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. నా మాట విను రాజేశ్వరి, పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటే ఏంటి కొడుకుని కాపాడుకోవాలని తెగ ఆరాటపడుతున్నావే అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. కొడుకు మీద, మొదటి భార్య మీద, ఆ కూతురు అవని మీద ఉన్నంత ప్రేమ ఎప్పుడైనా నా మీద కానీ నా కూతురు పల్లవి మీద కానీ చూపించారా? అయినా ఎవరి ప్రాణాలు కాపాడడానికి నా బ్లడ్ ఇవ్వడం ఏంటి? నేను ఎక్కడికి రాను, ఎవరికి బ్లడ్ ఇవ్వను అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. రాజేశ్వరి ఏంటి నువ్వు రోజు రోజుకి ఇంత మూర్ఖంగా తయారవుతున్నావు? లేదు, నా భార్య రాజేశ్వరి మనస్తత్వం ఇలాంటిది కాదు. ఎదుటివారు ఎంత కష్టాల్లో ఉన్నా ఆదుకునే మనసు నా భార్యది. అలాంటి నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి? పద రాజేశ్వరి, ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం కాదు. మనం ఆలస్యం చేసే కొద్దీ అక్కడ భరత్ ఆయుష్ క్షీణించిపోతుంది అని అంటూ ఉంటే చూడండి, ఎవరేమైపోయినా నాకు పర్వాలేదు. నాకు ద్రోహం చేసిన ఆ మీనాక్షి కొడుకు చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి, వాళ్ళు ఏమైపోతే నాకేంటి, నేను మాత్రం అక్కడికి రాను అని రాజేశ్వరి చెప్పగానే చక్రధర్కి చాలా కోపం వస్తుంది. రాజేశ్వరి, ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇవ్వకపోతే చనిపోయేది మీనాక్షి కొడుకు కాదు, నీ కన్న కొడుకు, నీ కడుపులో పుట్టిన కొడుకు అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ భరత్ నా కడుపులో పుట్టడం ఏంటి అని అనగానే ఇక చక్రధర్, రాజేశ్వరి, ఈ నిజం నీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకున్నాం, కానీ ఇప్పుడు తెలియక తప్పదు. చెప్తున్న విను, భరత్ ఎవరో కాదు, నీ కన్న కొడుకు అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. మరి పల్లవి అని అనగానే పల్లవి మీనాక్షి కన్న కూతురు అని చెప్తాడు. అది విని రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చక్రధర్ ఆ రోజు హాస్పిటల్లో జరిగిన విషయం మొత్తం కూడా రాజేశ్వరితో చెప్తూ ఉంటే అది విని రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే తన కొడుకుని కాపాడుకోవడం కోసం హాస్పిటల్కి బయలుదేరుతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.